ఈ రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసిన తర్వాత జెంటిల్గా ఇలా అయితే 10 to 15 మినిట్స్ లేదు అంటే అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత హెయిర్ అయితే కోమింగ్ చేయకుండా జస్ట్ హెయిర్కి జస్ట్ ఏదైనా క్లిప్ అనేది పెట్టేసి అలా లీవ్ చేయండి. ఓవర్ నైట్ లీవ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోండి. దీనివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాతే నేను మీకు షేర్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎవరికి చూడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మనం న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకొని యూస్ చేసేంత టైం లేదు అనేవాళ్ళు ఈ రోజ్మెరీ ఆయిల్ అయితే యూస్ చేయండి. దీన్ని యూస్ చేయడం చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇలా స్ప్రే చేసి ఇలా మసాజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మన హెయిర్ అంతా కూడా స్ప్రే చేసి మసాజ్ చేస్తే అక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి కొత్త హెయిర్ చాలా త్వరగా రావడానికి అయితే మనకి ఏమంటారు ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే రోజ్మెరీ వాటర్ ఇంకా యూజ్ చేయలేదు, దీన్ని ఎలా యూజ్ చేయాలో మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఆలోచించకుండా డౌట్ ఏది పెట్టుకోకుండా ఒక్కసారి మీరు ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హెయిర్ని అయితే 2 పార్టీషన్గా అయితే తీసుకున్నాను. ఇలా 2 పార్టీషన్స్గా అయితే తీసుకోండి. మధ్యలో ఇలా డిఫరెంట్ హెయిర్ని అయితే ఇలా పార్టీషన్ టైప్ అయితే చేసేయండి. చిక్కులు ఏదైనా ఉంటే మాత్రం ముందే మంచిగా నీట్గా అయితే తీసేసుకోండి. ఫ్రెండ్స్, చూసారా నాకు కొన్ని చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు నేను హెయిర్ అంతా వన్ సైడ్కి వేసాను కదా, వేసినప్పుడు ఇలా అనేసరికి వెంబటే నాకు చిక్కులు త్వరగా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, అలాగే తీసుకోవడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే నా దగ్గర ఈ కోమ్ ఉంది కాబట్టి. సో ఇది మ్యాజిక్ కోమ్ అనొచ్చు. సో చిక్కులు అయితే చాలా ఈజీగా వస్తాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదనమాట. మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూసారా చాలా అంటే చాలా తక్కువగా హెయిర్ ఫాల్ అనేది అయింది. అదే నార్మల్ కోమ్తో హెయిర్ ఫాల్ చేస్తే ఇంత కొంచెమే హెయిర్ ఫాల్ అవుతుందండి, చెప్పండి? కాదు కదా. సో ఇదన్నమాట బెనిఫిట్ వచ్చేసి ఇది. అందుకే మనం ఎప్పుడైనా సరే పెద్ద పళ్ళ ఉన్న కోమ్ యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? మనము ఏది ట్రై చేసినా సరే కోంబులో కూడా ఉంటుందనేసి. సో ఫస్ట్ అయితే ఇలా మసాజ్ అయితే చేయాలండి. స్కాల్ప్కి ఈ స్ప్రే అనేది చేసి మసాజ్ చేయాలి. హెయిర్ని ఇలా పార్టీషన్ టైప్ తీసుకొని జస్ట్ స్ప్రే చేసి మసాజ్ అనేది చేయండి. ఇది ఆయిలీ హెయిర్ మీద అయితే అప్లై చేయొద్దు ఫ్రెండ్స్. మీరు హెడ్ బాత్ చేస్తాము అన్న బిఫోర్ డే మీరైతే ఇది యూజ్ చేయండి. మీరు హెయిర్ వాష్ చేస్తాము అనుకున్నప్పుడే ఇది యూజ్ చేయండి. లేదంటే హెయిర్ వాష్కి ముందైనా యూజ్ చేయండి. ఒక 1 hour 2 hours ముందైనా యూజ్ చేయండి. లేదు అనుకుంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అయినా సరే అప్లై చేయండి. అంతేగాని ఆయిలీ హెయిర్ పైన మాత్రం, ఎక్కువ ఆయిలీ ఉన్న హెయిర్ పైన మాత్రం అప్లై చేయొద్దు ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసామంటే దానివల్ల మనకి బెనిఫిట్ అనేది ఉండాలి. బెనిఫిట్ లేకుండా మనీ వేస్ట్ చేసి యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా నిన్న స్కాల్ప్ అంతా కూడా జస్ట్ స్ప్రే చేస్తూ ఇలా మసాజ్ టైప్ అయితే చేస్తున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు. ఈజీగా హ్యాపీగా అయితే మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 1 సైడ్ అయిపోయింది, ఇంకో 1 సైడ్ అయితే ఉంది. సో ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. ఇలా మనం ఈ ఆల్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు కోంబింగ్ అనేది చేయకండి. మీకు
ఒకవేళ టైం ఉంటే మాత్రం ఒక 10 to 15 మినిట్స్ అయినా మసాజ్ చేయండి, లేదంటే జస్ట్ 5 మినిట్స్ అయినా మసాజ్ అనేది చేయండి. సో ఈ మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ అంతా కూడా ఇది మంచిగా పట్టేసి మనకి అక్కడ హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. ఒకసారి ఈ ప్రోడక్ట్ చెప్తాను మీకు, ప్రోడక్ట్ యొక్క యూజెస్ చెప్తాను. రోజ్మెరీ వాటర్ ఫర్ థిక్ హెయిర్. ఇందులో ఇది సిలికాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, ఎటువంటి కెమికల్స్ అయితే లేదనమాట. న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి అలాగే మనకి టెస్ట్ చేసి మరి ఇదైతే ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశారు. ఫస్ట్ నేను కూడా యూజ్ చేయలేదు, తర్వాత ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి అయితే యూజ్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఎవరికైనా వాడాలి అని ఉన్నా సరే ఇది మనకు పడుతుందా లేదా అని భయపడుతూ ఉంటారు. సో అలాంటి భయాలన్నిటినీ దూరం చేయాలంటే ఎవరో ఒకరు ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది అన్నట్లుగా అయితే నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. యూసేజ్ ఎలా చేయాలంటే, ఆఫ్టర్ షాంపూయింగ్ and conditioning your hair, spray the product onto your hair, covering the scalp and the hair. Leave it on for 15 minutes and then rinse off with water. చెప్పానుగా మీకు, హెయిర్ వాష్ చేసుకునే ఒక 15 నిమిషాల ముందైనా ఇది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అలా లీవ్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఏ ఓవర్ నైట్ ట్రీట్మెంట్, spray the rinse on your hair and keep it overnight, then wash it in the morning with a mild shampoo. Friends, ఈ ఆల్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ని మీరు బిఫోర్ నైట్ ఎప్పుడైతే మీరు హెయిర్ వాష్ చేస్తాము అని అనుకుంటారో బిఫోర్ నైట్ దీన్ని మన హెయిర్కి స్ప్రే చేసి ఓవర్ నైట్ అలా ఉంచేసి మార్నింగ్ మైల్డ్ షాంపూతో అయితే హెయిర్ వాష్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి ఉన్నాయని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా అవన్నీ మీరు ఆర్డర్ చేసుకున్నాకైతే చదువుకోవచ్చు, లేదంటే మనకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, వర్త్ అనే చెప్పొచ్చు. ఈ ప్రైస్కి మనకు వర్త్ అనే చెప్పొచ్చు. సో ఇది యూజ్ బిఫోర్ 24 months ఫ్రమ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనకు 24 months కూడా రాదు, మంచిగా యూజ్ చేస్తే చాలా తక్కువ డేసే వస్తుంది. సో అంత బాగుంటుందన్నమాట. సో అంత హెయిర్కి అప్లై చేసి ఫోర్ హెడ్ దగ్గర మాత్రం అసలు మర్చిపోకండి, ఎందుకంటే మనకి ఇక్కడ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీరైతే అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇదన్నమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. నా ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ చాలా వరకు పోయినప్పుడు, హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అనేది ఒకసారి ఆర్డర్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను. చాలా అంటే చాలా వర్క్ అయింది. మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ రోజ్మెరీ వాటర్ని మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మీ హెయిర్ అయితే సూపర్గా అయితే హెయిర్ గ్రోత్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఎవరైనా సరే యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. జస్ట్ ఈ బాటిల్ వచ్చేసి మనకి 225 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఒకసారి మీరు యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ అయిన దగ్గర ఒకసారి ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయితే హెయిర్ గ్రోత్ అవుతుంది. ఫ్రెండ్స్, హెయిర్కి రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసిన తర్వాత జెంటిల్గా ఇలా అయితే 10 to 15 మినిట్స్, లేదు అంటే అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత హెయిర్ని అయితే కోంబింగ్ చేయకుండా జస్ట్ హెయిర్కి జస్ట్ ఏదైనా క్లిప్ అనేది పెట్టేసి అలా లీవ్ చేయండి. ఓవర్ నైట్ లీవ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోండి. దీనివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి. నేను యూజ్ చేసిన తర్వాతే నేను మీకు షేర్ చేశాను.
సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.